ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శుభకరమైన నామములో ఆశీర్వాద గడియలు అనే మా కార్యక్రమాన్ని చూస్తున్న మీకు మా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం పట్ల ఆసక్తి కలిగిన మీరు మా పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మంచిది, వాక్య ధ్యానంలోకి వెళదాం. నేను ఈ సంవత్సరము ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వర్తమానాలు అందిస్తూ నేటి ఆధునిక సంఘాలు ఏ విధంగా బలపరచబడాలో, ఆధునిక సంఘాలు ఏ విధంగా నడిపించబడాలో, కాపరులు విశ్వాసులు ఏ విధంగా ఉండాలో ఆ విషయాలు మీకు తెలియజేస్తూ వచ్చాను. పిల్లరా, ఈ కార్యక్రమంలో నేను ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక ప్రత్యేకమైన అంశంతో నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. పిల్లరా, నేటి సంఘాలలో కాపరులు ఏమేమి బోధించాలి, ఏ బోధన సంఘంలోని విశ్వాసాలకు అందించాలి, ఎటువంటి ఆత్మీయ ఆహారాన్ని సంఘవిస్తులకు ఇవ్వగలగాలో కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పిల్లరా, ఈ రోజున చాలా సంఘాలలో కాపరులు ఏవో కొన్ని అంశాల గురించి వర్తమానాలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆరాధన గురించి కానీ, ఎందుకు ఆరాధన చేయాలి అనే అంశాల గురించి కానీ, లేక ప్రభు బలతో సమీపించే సమయంలో మనం పరిశీలించుకోవడానికి అన్నట్లుగా ఏవో కొన్ని అంశాల మీదనే దేవుని యొక్క వర్తమానాలను అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ అవసరమే, కానీ వీటితో పాటు ఒక సేవకులుగా మన విశ్వాసులకు బోధించవలసినటువంటి కొన్ని అంశాలను మనం మర్చిపోతూ ఉన్నాం. కాబట్టి ఆ విషయాల మీద దేవుని యొక్క వర్తమానాన్ని అందించాలని నేను ఆశపడుతున్నాను. ఈనాటి నా ధ్యానాంశం ఏమిటి అనగా మరణము. ఈ రోజు నేను మరణాన్ని గురించి కొంత వివరణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మరణం గురించి బోధిస్తున్నానంటే మీరు చాలా మంది ఏమనుకుంటారంటే, సాధారణంగా మన సంఘాలలో మరణాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భాలు ఎప్పుడు వస్తాయంటే, మనకు తెలుసున్నవారో సంఘంలో ఎవరో చనిపోయినప్పుడు ఆ సమయంలో మాత్రమే దేవుని సేవకులు నిలబడి ఆ మరణం గురించిన వచనాలు కానీ, ఆ మరణం గురించిన మాటలు కానీ తెలియజేస్తున్నారే కానీ, వాస్తవానికి సంఘంలో ఉన్న విశ్వాసులకు మరణం గురించిన సరైన అవగాహన లేకపోతే, మనం చనిపోతే ఏమవుతామో అన్న విషయాలు మనం విశ్వాసులకు తెలియచేయకపోతే వారి ఆత్మీయ జీవితం యొక్క అంతస్తు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకోలేము. కాబట్టి ప్రేరా, మరణాన్ని గురించిన సరైన పరిజ్ఞానము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి అని నేను కోరుతూ ఉన్నాను. మరణం గురించిన ఆలోచన మనకు లేకపోతే, మరణించిన తర్వాత మనం ఏమవుతామో, మన స్థితిగతులు ఏమవుతాయో, మరణం ఎందుకు వచ్చిందో, మరణం గురించి దేని వాక్యం ఏం చెబుతుందో, ఈ అంశాలు మనకు అర్థం కాకపోతే ఆత్మీయంగా మనం సిద్ధపడి లేవు అనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. పిల్లరా, దేవుని రాకడైనా జరగవచ్చును, లేక మన పోకడైనా జరగవచ్చును. ఈ రెండింటిలో ఏది జరిగినా సరే మనం దేవుని ఎదుర్కొనడానికి లేక పరలోక రాజ్యంలో ఉండడానికి మనం సంసిద్ధులు కావాలి అన్న విషయాన్ని మీకు మనం చేస్తున్నాను. కాబట్టి మరణం గురించినటువంటి ఆలోచనలు, మరణం గురించి బైబిల్ ఏం చెబుతుందో మనం తెలుసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. ఈ మరణాన్ని గురించి ఈ లోకంలో ఉన్న గ్రంథాలన్నిటికంటే విస్తారముగా శ్రేష్టమైన రీతిలో మాట్లాడిన గ్రంథం ఏదో తెలుసా? బైబిల్ గ్రంథం మాత్రమే. బైబిల్ మాత్రమే మరణం గురించి చాలా విశదీకరంగా మాట్లాడుతూ వచ్చింది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ రావాలి. దీని వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే గనుక, మరణము దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఒక బహుమానము. మరణమే లేకపోతే మనిషి దేవుని దగ్గర వెళ్ళడానికి అవకాశమే లేదు. మరణము ఏమిటి అనగా, మరణము దేవుని దగ్గర వెళ్ళటానికి ఒక వాహనమై ఉన్నది. ఎవరైనా దేవుని దగ్గరకు చేరుకోవాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, లేక పై లోకానికి వెళ్ళాలంటే మానవునికి మరణము తప్పనిసరి. మానవుడు మరణించకుండా ఉండడానికి అవకాశమే లేదు. ఏ మానవుడైతే ఈ లోకంలో పుట్టాడో, పుట్టిన ప్రతి మానవుడు చనిపోవలసిందే. కానీ మరణానికి అతిథులుగా ఉండడానికి ఎవరికి అధికారం లేదు అన్న విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. పిల్లరా, మరణం గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు క్రైస్తవునికి ఇచ్చినటువంటి బహుమానమే మరణము. క్రైస్తవుడికి మరణము లేకపోతే ఆ పరలోకపు సన్నిధిలోనికి వెళ్ళడానికి అవకాశమే లేదు. కాబట్టి మరణం గురించి ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన వారుగా, మరణం గురించి కొంత పరిజ్ఞానం కలిగిన వారుగా ఉండాలి అని మనం చేస్తున్నాను. పిల్లరా, మనం చాలా సందర్భాలలో ఎవరైనా చనిపోయినప్పుడే ఆ పాటలు పాడుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మీయంగా సిద్ధపడి దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడిన ప్రతి క్రైస్తవుడు కూడా పాడుకోవాల్సిన పాటలే ఆ మరణ సందర్భమైన పాటలు, పాడుకోవాల్సిన పాటలే ఆ మరణాన్ని గురించిన పాటలు. మనకంటే ముందు చనిపోయిన భక్తులు చాలా శ్రేష్టమైన రీతిలో ఈ పాటలను రాస్తూ వచ్చారు. క్రైస్తవుడు ఈ లోకంలో ఒక యాత్రను కొనసాగిస్తున్నాడని ఒక యాత్రికుడిగా పోల్చి, ఈ యాత్రికుడు దేవుని దగ్గర వెళ్ళిపోవటానికి అనగా తన గమ్య స్థానానికి చేరుకోవడానికి ఎలా తపత్రయపడతాడో, క్రైస్తవుడా నీవు నేను మరణించిన తర్వాత దేవుని దగ్గర వెళ్ళటానికి అలా తపత్రయపడమని, మరణం కోసం తపత్రయపడమని నేను ప్రభు సన్నిధిలో మరణం చేస్తున్నాను. మరణం గురించి ప్రతి క్రైస్తవుడు ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితాన్ని బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఒక యాత్రికుడి ప్రయాణంతో పోల్చింది. ఒక యాత్రికుడు ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత తన ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు.
ఆ యాత్రికుడు తన ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో అని ఆశపడుతున్నట్లుగానే క్రైస్తవులారా మనమందరం ఈ లోకంలో యాత్రలో ఉన్నాం, యాత్రికులమై ఉన్నాము. కాబట్టి ఈ యాత్రికులమైన మనము విశ్వాసము గలవారమై నా దినముల అంతం ఎట్లున్నదో నాకు తెలుపమన్నట్లుగా దేవుని కోసం సిద్ధపడాలి అని మనం చేస్తున్నారు. అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట మాట్లాడుతూ వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? మనకంటే ముందు చనిపోయిన భక్తులు అనగా పాత నిబంధన కాలపు భక్తులు వాళ్ళందరూ భూమి మీద యాత్రికులుగా ఉన్నామని ఒప్పుకున్నారు. వాళ్ళు అయ్యో మేము క్రీస్తు కోసం, ప్రభువు కోసం, దేవుని కోసం జీవించిన మేము ఈ లోకంలో యాత్రికులుగా జీవించాము. యాత్రికులుగా మా గమ్యస్థానానికి మేము చనిపోతున్నాం. మా జీవితం యాత్రిక జీవితం అని వాళ్ళు ఒప్పుకున్న కారణాన హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? వాక్యం రాయబడిన మాట, వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఇదే క్రైస్తవ జీవితం. క్రైస్తవుడా, మనం జీవించవలసిన జీవితం ఇదే. మనం భూమి మీద యాత్రికులుగా ఉన్నాము, పరదేశులుగా ఉన్నాము. మన దేశం ఇది కానే కాదు, మన దేశం ఇదే కానే కాదు. అందుకని భక్తులకు పాట రాశాడు కదా, ఏమని రాశాడో ఒకసారి పాట వినండి. నడుచుచున్నాను నా దారిన్ నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో. తెలుపుము ఎంత అల్పుడను, నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిన్ నా గురి
పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్ నా గురి నీవిన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను అవును ప్రియరా, పాటలు వినరు కదా? నిజమే. మనమందరం ఈ లోకంలో కూడా యాత్రికులమై ఉన్నాం, పరదేశులమై ఉన్నాం. మన దేశం ఇది కానే కాదు, మనం ఉండే ప్రాంతం ఇది కానే కాదు. ఈ లోకంలో ఎవరున్నప్పటికీ ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. ఈ లోకాన్ని విడిచిపెడుతున్న మనము సంతోషంగానే దేవుని దగ్గరికి వెళ్ళాలి, కానీ దుఃఖంతో వెళ్ళడానికి అవకాశమే లేదు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఈ లోకం ఒక అద్దిల్లు లాంటిది. అద్దింట్లో ఉన్న వారికి సొంత ఇల్లు వచ్చిందనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు సంతోషంగా తమ సొంత ఇంట్లోకి వెళ్తారు. ఆ సొంత ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమి దుఃఖపడరే, బాధపడరు కదూ. అలాగే క్రైస్తవ జీవితం కూడా, క్రైస్తవులు కూడా ఈ లోకం అనే అద్దెంటిని విడిచి, తాత్కాలికమైన ఈ లోకాన్ని విడిచి, తాత్కాలికమైన ఈ జీవితాన్ని విడిచి శాశ్వతం ఉండే, నిత్యం ఉండే పరలోకానికి వెళ్తున్న ఆ శుభ సందర్భాలే మరణము. కాబట్టి ఆ మరణం సంభవించినప్పుడు పునరా లోకస్తుల వలె దుఃఖపడకూడదు అని దీని వాక్యం చదివిస్తుంది. పౌలు గారు కూడా దశలోనికి రాసిన పత్రికలో రాస్తూ, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు అన్నాడు. ఎందుకు దుఃఖపడవద్దు అన్నాడు తెలుసా? దుఃఖపడండి, కానీ నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. నిరీక్షణ లేని వారు ఉన్నారు చూశారు, వాళ్ళకి దుఃఖం ఏంటి? మనకున్న నిరీక్షణ కలిగిన మనము ఏ విధంగా దుఃఖపడాలి? ఈ మాట మీకు అర్థమవడం కోసం నేను ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. చాలా పర్యాయంలో ఎయిర్పోర్ట్ లో చూస్తే గనుక భర్త పరాయి దేశం వెళ్తాడు. పరాదేశం వెళ్తున్నప్పుడు భార్య భర్తను సాగనంపుతున్నప్పుడు గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటది, దుఃఖపడుతూ ఉంటది, కళ్ళ వెంబడి కన్నీరు కారిపోతూ ఉంటది. ఎందుకు దుఃఖపడుతుందో తెలుసా? ఆ భార్య ఎందుకో కన్నీరు కారుస్తుందో తెలుసా? తను దుఃఖపడుతుంది. ఏం దుఃఖము అంటే ఇది, అయ్యా నా భర్త కొంతకాలం నన్ను ఎడబాసి ఉంటున్నాడు, అతనికి నాకు కొంత ఎడబాటు వచ్చింది, ఈ దేశం కాదని మరొక దేశం వెళ్తున్నాడు, ఈ కొద్ది కాలపు ఎడబాటును తట్టుకోలేకనే నేను దుఃఖపడుతుంది. కానీ భార్య ఇక నన్ను ఎప్పటికీ చూడడు, నన్ను తనెప్పుడు చూడనే ఉద్దేశం మాత్రం కాదు. క్రైస్తవులారా, మన గృహాలలో, మన ఇళ్లలో, మన సంఘంలో ఎవరైనా చనిపోయినప్పుడు మనం కూడా అదే రీతిలో దుఃఖపడాలి. నిరీక్షణ కలిగిన దుఃఖంతో మనం వారిని పంపించాలి, కానీ లోకస్తుల వలె దుఃఖపడకూడదు అని దీని వాక్యం సెలవిస్తుంది. ఆశ కలిగిన వారముగా, నిరీక్షణ కలిగిన వారముగా ప్రభు యొక్క రెండవ రాకడలో నేను కలుసుకుంటాను. నేను చనిపోయిన నా ప్రియుని, నా ప్రియులతో నేను ఉంటాను, మేమందరం కలిసే ఉంటాము. కొద్ది కాలపు ఈ ఎడబాటు మాత్రమే ఉన్నది. ఈ కొద్ది కాలపు ఎడబాటు గురించే మనం దుఃఖపడాలి, కానీ అది శాశ్వతమైన ఎడబాటుగా మీరు భావించకూడదు అని క్రైస్తవులకు మనం చేస్తున్నాను. క్రైస్తవ మరణం చాలా విలువైనది, క్రైస్తవ మరణం చాలా శ్రేష్టమైనది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను తెలుసా? క్రైస్తవుడు చనిపోతే ఏమవుతాడో తెలుసా? క్రైస్తవ గృహాలలో ఎవరైనా చనిపోయినప్పుడు క్రైస్తవులు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు లోక సంబంధమైన వారు వలె, లోకస్తుల వలె ఏడుస్తూ ఉంటారు. పోయావా అని మాటలు ఎక్కువ ఉపయోగించి మాట్లాడుతుంటారు. కానీ క్రైస్తవులారా, మనం ఎప్పుడూ ఆ మాటను ఉపయోగించడానికి అవకాశమే లేదు. ఒక సేవకుడు చెప్పగా నేను విన్నాను. ఒకసారి ఒక భర్త తన భార్యను పిలిచి, అమ్మా, నేను కొద్ది రోజులు చనిపోతాను, నేను చనిపోతే గనుక ఎవరెవరు వస్తారు నన్ను చూడటానికి? నన్ను చూడటానికి వచ్చిన వారి దగ్గర మీరు ఏడుస్తారు. ఏడ్చేటప్పుడు మా ఆయన పోయాడు అని మాత్రం ఏడవద్దు అని చెప్పాడట. ఏమన్నా ఎందుకు అలా అన్నారు అంటే, భర్త చెప్పాడట, ఇదిగో మన క్రైస్తవులము, ఉదాహరణకి మన ఇంటిలో ఒక తాళం చెవి కనబడతలేదు అనుకోండి, నేను ఎక్కడో పెట్టాను తాళం చెవి, అది ఎక్కడో ఒక చోట ఉంది, కానీ నేను ఎక్కడ పెట్టాను నీకు కనబడినప్పుడు నువ్వు పోయింది అనకూడదు. ఎందుకంటే అది ఎక్కడో ఒక చోట ఉన్నది. పెట్టినవాడు నేను కాబట్టి నాకు తెలుసు ఎక్కడో ఒక చోట ఉన్నది ఆ తాళం చెవి, కాబట్టి తాళం పోయింది అనకూడదు. అట్లాగే క్రైస్తవుడు చనిపోతే క్రైస్తవుడు పోయాడు అనకూడదు. క్రైస్తవుడు ఇక్కడి నుండి మరొక చోట పెట్టబడ్డాడు. ఈ లోకాలను విడిచిన తర్వాత క్రైస్తవుడు దేవుని దగ్గర ఉంచబడ్డాడు. కాబట్టి పోయాడు అన్న మాటను క్రైస్తవులు ఉపయోగించరాదని, ఆ విధమైన అర్థంతో ఉండకూడదని ప్రభు సన్నిధిలో మీకు మనవి చేస్తున్నాను. క్రైస్తవ మరణము దేవుడిచ్చినటువంటి బహుమానము. క్రైస్తవునికి మరణము దేవుడిచ్చిన ఒక బహుమానం లాంటిదే. ఈ బహుమానం లేకపోతే దేవుని దగ్గర వెళ్ళడానికి అవకాశమే లేదు అనే విషయాన్ని మనం చేస్తున్నాను. ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతము కానిది. శాశ్వతము కాని లయమైపోయి ఈ లోకము నుండి మనం క్రొత్త ఇంటి వరకు వెళుతున్నాం, అనగా పరలోకంలో తండ్రి యొక్క సిద్ధపరచబడిన గృహాలకు వెళుతున్నాం.
యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో మాట్లాడుతూ నేనుండు స్థలంలో మీరును ఉండులాగున స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. అనగా మనమందరం కూడా అశాశ్వతమైన ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకంలో నుండి శాశ్వతమైన పరలోకానికి వెళుతున్నాం. శాశ్వత నివాసాల దగ్గర వెళ్ళిపోతున్నాం. కుప్ప కూలిపోయి ఇంటిలో ఉండడానికి ఇష్టపడతామా, లేక ఎప్పుడో స్థిరత్వం కలిగి ఇంటిలో ఉండడానికి ఇష్టపడతామా? ఈ గృహము ఈ లోకము ఈ ప్రపంచము క్షయమైపోయే గుడారము లాంటిది. ఇది పడిపోయే గుడారము లాంటిది. అగ్నికి ఆహుతై బూడిదై మహావేంద్రంతో లైమైపోయే ఈ లోకాన్ని విడిచి మనం ఎప్పుడు సంతోషం ఉండే, శాశ్వతము ఆనందం ఉండే, శాశ్వతము వెలుగుండే ఆ నిత్య లోకానికి, ఆ పరలోకానికి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి క్రైస్తవుడు సంతోషంగా వెళ్ళటానికి సిద్ధపడాలి అని మనం చేస్తున్నాం. నీ తోబుట్టులో నీ తల్లిదండ్రులు ఎవరో సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల ఉన్న నీకు ఎందుకు దుఃఖం? క్రైస్తవులారా, మన గృహాలలో మన కుటుంబాలలో ఎవరైనా దేవుని దగ్గర సంతోషంగా వెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా వాటిని సంతోషంగా పంపించాలి. కానీ మనము దుఃఖపడి లోక సంబంధమైన ఏడుపులతో కాకుండా ఆత్మ సంబంధమైన సంతోషం కలిగి వాటిని పంపించాలి అని మనం చేస్తున్నాను. ఈ రోజున ఈ నిరీక్ష మనకు ఉండాలి. ఈ లోకంలో ప్రేమాప్యాతల మధ్య మనం పెరిగి ఉండవచ్చును, ప్రేమాప్యాతలు బట్టి మనం దుఃఖపడుతుండవచ్చును. కానీ నీకన్నా నాకన్నా ప్రేమించే దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ప్రేమను మనం అడ్డుకుంటామా? మన మిత్రులు, శ్రేయాభిలాషులు, బంధుమిత్రులు చనిపోయినప్పుడు ఈ లోక బంధాల కంటే, ఈ లోక ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమతో ప్రేమించే దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనం సంతోషంగా వారిని పంపించడానికి ప్రయత్నం చేయాలి అని మనం చేస్తున్నాం. ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా అన్ని సిద్ధపరచుకున్న తర్వాత, ఆత్మీయంగా తనను పశుపరచుకుని శుద్ధపరచుకుని ఇక దేవుని దగ్గర వెళ్ళిపోతున్నప్పుడు క్రైస్తవుడు సంతోషంగా పాడుకోవలసిన పాటలు ఏంటో తెలుసా? ఈ రోజున ఈ పాట పాడితే మీరు భయపడిపోతుంటారు. ఈ పాటలు నాకు వినపడకూడదు బాబో అన్నట్లుగా అనుకుంటారు. కానీ నిజ క్రైస్తవుడు, సిద్ధపడిన క్రైస్తవుడు పాడుకోవలసిన పాట ఏంటో తెలుసా? ప్రియ యేసు, నిన్ను చూచిన చాలు, నీ మహిమలో ఉంటే నాకు చాలు. ఈ దుర్భరమైన, కష్టకరమైన, ఇందుకు పనికిరాని, అశాశ్వతమైన, క్షయమైపోయే లోకంలో నుండి నిత్యము ఉండే, శాశ్వతము ఉండే, అక్షయమైన నీ రాజ్యంలోనికి నేను వస్తే చాలు నాయనా, నన్ను తీసుకో. బైబిల్ గ్రంథంలో కూడా భక్తులు నేను మరణించడం సంతోషం నాకు అన్నారు, నేను చనిపోవటం మేలు అన్నారు, నీ దగ్గరకు రావటమే సుఖం అన్నారు. క్రైస్తవుడా, ఈ లోకం నీకొక అద్దె ఇల్లు లాంటిది. ఇంటి దగ్గర ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు టెంట వేస్తాం. ఆ ఫంక్షన్ జరిగేంతసేపే టెంట్. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ షామియానా టెంట్లన్నీ తీసేస్తాం. అదే క్రైస్తవ జీవితం. క్రైస్తవులారా, మనం ఈ లోకంలో యాత్రికులు, పరదేశులుగా ఉన్నాము. కాబట్టి యాత్రికులు, పరదేశులు ఎప్పుడు స్థిరత్వం కలిగే గుడారంలో నివసించలేరు. వాళ్ళ ఉద్దేశం వేరు. నా దేశం ఇది కాదు. విశ్వాస వీరులుగా పిలువబడిన వారు ఏమన్నారు తెలుసా? ఇక వాగ్దాన ఫలాలు అనుభవించలేదు, ఆ పరలోకం ఎలా ఉంటుందో తెలియదు వరకు, ఆ పరలోకానికి వెళ్ళలేదు, ఆ మహిమ సింహాసనం చూడలేదు, ఆ జీవకిరణాన్ని పొందక ముందే వారేమన్నారు తెలుసా? ఆ వాగ్దాన ఫలములు అనుభవించకపోయినను దూరం నుండి ఆ పట్టణాన్ని చూసి తాము భూమి మీద యాత్రికులను, పరదేశులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసంతో మృతి నొందిరి. ఎదురు చూస్తున్నారు మరణం మాకు ఎప్పుడు వస్తుందా అని. క్రైస్తవులారా, మన మరణ దినం మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు విశ్వాసం గలవారమై, ప్రభువా నేను ఏ క్షణాన కన్ను మూసినా నీ దగ్గరకు వస్తాను, ఏ క్షణాన కన్ను మూస్తానో ఆ మరుక్షణమే నీ దగ్గర కన్ను తెరుస్తాను అన్న విశ్వాసం మనకు ఉండాలి. ఈ లోకంలో మనం కన్ను మూయకపోతే ఆ లోకంలో కన్ను తెరవలేము మనం. కాబట్టి కన్ను మూసే రోజు రాకముందే విశ్వాసంతో బలపరచబడి మనం సిద్ధపడి మరణానికి సిద్ధం కావాలి అని మనం చేస్తున్నాం. మరణాన్ని గురించి సంఘంలో బోధించండి. మరణం ఎంత శ్రేయస్కరమైనదో, మరణం ఎంత ఆశీర్వాదకరమైనదో, మరణం ఎంత విలువ గలదో దేని వాక్యంలో కూడా ఉన్నది. ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. దేవుడు దాన్ని విలువగా భావించాడండి. దేవుడు విలువగా భావించిన దాని పట్ల ఎందుకు దుఃఖపడుతున్నాం? మనమందరం ఒకరోజు దేవుని దగ్గర కలుసుకుంటాం. మన విశ్వాస నిరీక్షణ మనకుంటే మరణం కోసం మనం సిద్ధపడగలం. నిరీక్షణ లేకపోతే మరణం అంటే భయపడతాం, మరణం అంటే భయపడిపోతాం మనము. క్రైస్తవులారా, మరణం పట్ల భయం లేని వారిగా సంతోషంగా అనుభవించమని మనం చేస్తున్నాం. ఈ లోక దుఃఖ శ్రమలన్నీ విడిచిపెట్టి నిజమైన విశ్రాంతిలోనికి, శ్రేయస్కరమైన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి. అందుకే భక్తుడి పాటను ఈ విధంగా రాస్తా వచ్చాడు. ప్రియ యేసురాజు
నిన్ను చూచిన చాలు, మహిమలో నీతో ఉంటే నాకు చాలు అన్న ఈ పాటను ఒకసారి మీరు వినండి. మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుంటే చాలు. మున్ల మా కూటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ముండ్ల మా కూటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాతో కొట్టబడిన వీపుంజూచి, కొరడాతో కొట్టబడిన వీపుంజూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుంటే చాలు. ఆహాయ బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నాయాశ ఎప్పుడు తీరుతుందో. ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించును, ఆహా నాయాస ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో. ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో నుంటే చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. మహిమలో నీ నాయనతో నుంటే చాలు. నిజమే, క్రైస్తవులుగా నీవు నేను ప్రభు సన్నిధిలో మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తును కలుసుకోవడానికి సిద్ధపడాలి, ఆశపడాలి, ఎదురు చూడాలండి. అలా ఎదురు చూసే విశ్వాసంలోనికి మనం రావాలి, ఆ విశ్వాసం లోతులోనికి రావాలి. మనాన్ని చూసి భయపడిపోయే స్థితిలో మనం ఉంటే ఆత్మీయంగా దేవుడు దూరంగానే ఉన్నాం, ఆత్మీయ సహవాసానికి దూరంగానే ఉన్నాం. ఈ మాట నేను చూడండి, ఎవరైనా కానీ నేనెవరైనా కానీ మరణానికి సిద్ధపడితేనే నిజ క్రైస్తవ్యం పరిపూర్ణమైనట్టు లెక్క. విశ్వాసం ఎక్కడ కనబడుతుందో తెలుసా? మరణంలోనే కనబడుతుందండి. మరణం దగ్గరే విశ్వాసపు లోతులు కనబడతాయి, ఆత్మీయ అంతస్తు కనబడుతుంది. ఈ రోజు మనం మరణానికి భయపడిపోయిన వారిగా ఉంటే,
మరణించిన వారి పట్ల మనము దుఃఖక్రాంతులమై లోకస్తుల వలె దుఃఖించడం కంటే ఆత్మీయతలో ఆత్మీయ ఐశ్వర్యం కలిగి ఆత్మీయ ఆనందముతో ఆత్మీయ బంధాన్ని ఇష్టపడమని కోరుతున్నాను. మరణం ఒక ప్రమోషన్ లాంటిది. ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళడానికి ఒక ప్రమోషన్ అవసరం. మరణమే లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. నీవెంతటి వాడివైనా ఎటువంటి వాడివైనా మరణం దేవుని చేతిలో ఉన్నది. డేట్ ఆఫ్ బర్త్ నీ చేతిలో ఉండవచ్చునేమో, కానీ డేట్ ఆఫ్ డెత్ మాత్రం దేవుని చేతిలో ఉన్నది. ఆయన మనకి యజమాని, మనం ఆయన చేతిలో దాసులము. ఆయన మన కుటుంబంలో ఏ క్రియ జరిగించినా ఆయన యాజమాన్యానికి మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి. నాకు ఎందుకు ఇలా జరిగింది, నాకు ఎలా జరగాల, నేనే విధంగా శ్రమ పడాలా అనుకోవడానికి అవకాశం లేదు. నా యజమానుడు దేనికి అనుమతిస్తాడో అది జరగక తప్పదు. ఒక దాసుడిగా నేను తలవంచక తప్పదు. నా యజమాని ప్రశ్నించే స్థాయిలో నేను లేను. చాలా కుటుంబాలలో మన ప్రియులు చనిపోయినప్పుడు చాలా మంది మాట్లాడుతుంటారు, మాకెందుకు ఇలా జరగాలి, ఎందుకు మాకే దేవుడు ఇలా చేశాడో మాట్లాడుతున్నారు. నా సహోదరులారా, దేవుడు మన యజమాని అయినప్పుడు ఆ యజమాని నిర్ణయాలు మనం ప్రశ్నించడానికి సరిపోము. మనం అంగీకరించి ఒప్పుకోవాలి. ఒప్పుకుని విశ్వాసంతో ఈ లోకాన్ని విడిచిపెట్టేవారుగా మనం ఉండాలి. నేను ఒక మాట చెప్తున్నాను, ఏ విధము చేతనైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు, దేవుని దగ్గరికి వెళ్ళక తప్పదు. ఎప్పుడు మనం విడిచిపెట్టినా దేవుని రాకడ ఎప్పుడు జరిగినా ఒకటి మాత్రం వాస్తవం, విశ్వాసము గల వారమే మృతి పొందాలి, నిరీక్షణ కలిగిన వారమే మృతి పొందాలి. నా ప్రియ యేసురాజు దగ్గర నేను వెళ్ళిపోతున్నాను. నా కోసం ముండ్ల కిరీటం పెట్టించుకున్న యేసు దగ్గర వెళ్ళిపోతున్నాను. నా కోసం మేకులు కొట్టించుకున్న యేసు దగ్గర నేను వెళ్ళిపోతున్నాను. నా యేసు గాయాలను చూసి నేను ముద్దాడాలి. నా యేసు పెట్టించుకున్న కిరీటం చూసి నేను ముద్దాడాలి. ఆయన పట్టుకోవాలి, కౌగిలించుకోవాలి, ఆ జీవకిరీటం నాకు రావాలి అన్న ఆశ కలిగి ప్రభు దగ్గరకు వెళ్ళమని నేను కోరుతూ ఉన్నాను. ప్రభు దగ్గర వెళ్ళడానికి సిద్ధపడమని నేను కోరుతూ ఉన్నాను. మన ఆయుష్ ఎంతకాలమో మన ఎవరికీ తెలియదు, కానీ క్రైస్తవులముగా విశ్వాసులముగా ఈ నిరీక్షణ కలిగి జీవించమని, ఈ నిరీక్షణ కలిగి లోకాన్ని విడిచిపెడదామని ప్రభు సన్నిధిలో మీకు మనం చేస్తున్నాను. కాబట్టి కాపరులారా, సేవకులారా, మరణాల గురించి సంఘంలో బోధించండి. మరణం యొక్క విలువను, క్రైస్తవ మరణం యొక్క విలువను ఎవరో చనిపోయినప్పుడు మాత్రమే కాదు, కానీ మీ దైనందిన ఆదివారపు ప్రసంగాలలో కూడా మరణాల గురించి బోధించమని నేను మనం చేస్తున్నాను. చాలా మంది సేవకులు వింటున్నాను, కానీ ఎవరు మరణాల గురించి బోధించడానికి ముందుకు రావటం లేదు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రోత్సహిస్తూ మరణాల గురించి బోధించమని తెలియజేస్తున్నాడు. మరణం పట్ల అవగాహన కలిగి ఉందా? మన సందర్భంలో పాడే పాటలు ప్రతి క్రైస్తవుడు నిజ జీవితంలో పాడుకునేలాగా ఉండాలండి. అవి ఎవరో శవం ముందు పాడే పాటలు కాదు, అవి శవాన్ని ముందు పెట్టుకుని పాడే భక్తి పాటలు కాదండి. అవి నిరీక్షణతో కూడిన పాటలు, దేవుని దగ్గర వెళ్లే విశ్వాసి పాడుకునే పాటలు. చనిపోయిన తర్వాత నీ దగ్గర ఉండి అందరూ పాడుతున్నారు, కానీ నువ్వు పాడతలేదు కదా చనిపోయిన వాడు. మీరు విన్న ఈ రెండు పాటలు సమాధి పెట్టెలో ఉన్నవాడు పాడలేడు, చుట్టూ ఉన్న మనమే పాడుతున్నాం. కానీ నేను అంటున్నాను, మన సమాధి పెట్టెలోకి వెళ్ళక ముందే ఆ పాటలు పాడుకునే అనుభవం మనకు ఉండాలి. మన గురించి ఎవరో పాడతాం కదండి. ఈ పాటలు నిజంగా నీ ప్రియ యేసురాజుతోటి, నా ప్రియ యేసురాజుతో మనం బ్రతికుండగానే పాడుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. మనమే పాడుకుంటూ ఉండాలి. సిద్ధపడిన క్రైస్తవులారా, మీకు మాట మనం చేస్తున్నాను, ఈ పాటలు పాడుకుంటూ జీవించండి. ఈ పాటలు పాడుకుంటూ ప్రభు దగ్గరకు చేర్చబడండి. ఈ మరణంలో మనము పాలుభాగస్తులం కావాలి అని మనం చేస్తున్నాను. దేవుని మాటలు దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ బ్రదర్ ఎం మోసెస్, డైరెక్టర్, సెయింట్ తెరీసా వొకేషనల్ జూనియర్ కాలేజ్, టైలర్పేట, నర్సపూర్. మా టెలిఫోన్ నంబర్స్ 9849562857. మా ల్యాండ్ నంబర్ 08814277388. దేవుని కృప మనకందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.